హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మరో 4 రోజుల్లో 2025 మన నుంచి ఆ, వెళ్ళిపోనుంది. చరిత్రలో కలిసిపోనుంది. అంటే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోద్ది. ఏ సంవత్సరం అయినా వెనక్కి వెళ్ళినా కూడా అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఆ విధంగా 2025 కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా నిలిచిపోద్ది. సో ఇంకొక 4 రోజుల్లో సెలవు తీసుకోబోతున్నటువంటి 2025 చివరిలో వచ్చినటువంటి సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 2025 చివరిలో డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా వచ్చినటువంటి సినిమాలు ఒక 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మోహన్ లాల్ వృషభ సినిమా కూడా ఉంది. ఆశ్చర్యకరంగా ఈ సినిమాలు అన్నీ కూడా అన్నిటికీ పాజిటివ్ టాక్ ఉండడం. ఇప్పుడు ఆది సాయి కుమార్ చాలా రోజులుగా దాదాపుగా ఒక 12-13 సంవత్సరాలుగా హిట్ కోసం పరితపిస్తున్నటువంటి ఆది సాయి కుమార్కి శంబాల సినిమా రూపంలో ఒక మంచి విజయం వచ్చిందని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఆ సినిమాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ కలెక్షన్స్ కానీ ఆది సాయి కుమార్ కెరీర్లో ఒక మంచి సినిమా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అతనికి ఒక మంచి హిట్ పడిందని చెప్పి అందరూ చెప్తున్నారు. ఆల్రెడీ అతనితోటి సినిమాలు చేయడానికి కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకు వస్తుండడం కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఘన విజయాలు సాధిస్తూ వస్తున్నటువంటి హాస్య మూవీస్ వాళ్ళు ఆది సాయి కుమార్తో సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఆది సాయి కుమార్ మళ్ళీ అంటే అతను సక్సెస్ లేకపోయినా కూడా సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు. అతను ఎక్కడా సినిమాలు లేకుండా లేడు. అంతకుముందు మనం చెప్పుకున్న అతనికి ఎందుకంటే హిందీలో ఒక స్టాండర్డ్ మార్కెట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అందువల్ల ఆది సాయి కుమార్తో సినిమాలు చేయడానికి ఒకవేళ ఈ సినిమా డిసప్పాయింట్ చేసినా కూడా అతనితో సినిమాలు చేయడానికి కొంతమంది సిద్ధంగానే ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఇబ్బంది లేకపోయినా కూడా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా అంటే పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకు రావడం, కొంతమంది పెద్ద డైరెక్టర్స్ కూడా ఆది సాయి కుమార్తో సినిమా చేయొచ్చు అని చెప్పి ఒక ఇది కలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు 2025 అనేది ఆది సాయి కుమార్కి ఒక ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక సంవత్సరంగా నిలిచిపోద్ది. అది తర్వాత మరో వారసుడు ఇండస్ట్రీకి. ఆది సాయి కుమార్ కూడా వారసుడే. సాయి కుమార్ ఫాదరు ఆయన కూడా పీజే శర్మ గారు, ఆయన కూడా మంచి నటుడు. ఈ 3వ తరం వాళ్ళ నుంచి. సో అతను వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సాయి కుమార్ కానీ సాయి కుమార్ ఇద్దరు బ్రదర్స్ కూడా విలన్గా డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఉండడం మనకి తెలుసు. సో ఇంకో 2వ వారసుడు ఇప్పుడు ఈ వారం విడుదలైనటువంటి సినిమాల్లో రోషన్. అంటే మరి రోషన్ అనే పేరు ఎందుకు పెట్టారో ఏంటో కానీ నిజంగానే ఆ కుర్రాడు ఒక హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు. ఒక టాలీవుడ్ హృతిక్ రోషన్ లాగా అంత అందంగా అంత మెస్మరైజింగ్ లుక్స్ తోటి ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా రోషన్ కూడా ఈ సినిమాతోటి ఛాంపియన్ అనే సినిమాతోటి ముందుకు వచ్చాడు. టైటిల్కి తగ్గట్టుగా ఆ అబ్బాయి కూడా ఈ సినిమాతోటి హిట్ కొట్టాడని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఈ సినిమాని నిర్మించినటువంటి సంస్థలు అటు అశ్విని దత్కి చెందినటువంటి స్వప్న మూవీస్, అంటే వైజయంతి మూవీస్ సిస్టర్ బ్యానర్ స్వప్న సినిమా, అలాగే అగ్ర నిర్మాతల్లో ఒకరైనటువంటి జెమినీ కిరణ్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరుగా ఉన్నాడు. అలాగే జీ స్టూడియో కూడా ఇందులో ప్రొడక్షన్లో జత కలిసింది. సో ఇన్ని మూడు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించినటువంటి ఈ సినిమాకి చాలా పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. అంటే సినిమా పరంగా ఏమైనా కొన్ని లోపాలు అవి ఎత్తి చూపిస్తున్నా కూడా కొంతమంది యునానిమస్గా చెప్తుంది ఏంటంటే శ్రీకాంత్ తనయుడు రోషన్ మరో స్టార్ మెటీరియల్ అని అయితే మాత్రం అందరూ చెప్తున్నారు. అతనిలో ఒక అద్భుతమైనటువంటి స్టార్ ఉన్నాడు. కరెక్ట్ సినిమా పడితే అతను ఎక్కడికో వెళ్తాడని చెప్తున్నారు. ఈవెన్ ఈ ఛాంపియన్ సినిమాకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి రామ్ చరణ్ ఒక మాట అన్నాడు, నాకు మగధీర ఎలాగో రోషన్కి ఛాంపియన్ అలాగని చెప్పి అన్నప్పుడు అందరూ ఏంటి ఇంత ఇదిగా చెప్తున్నాడు ఛాంపియన్ సినిమా గురించి అని అనుకున్నారు అందరూ. అలా అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకండి. మరి మగధీరతో కంపేర్ చేస్తాడేంటి ఈ సినిమాని అంటే అని అనిపించింది. కానీ ఇప్పుడు సరే మగధీర రేంజ్లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఒక సినిమా మన టాలీవుడ్కి మరో మంచి హీరో దొరికాడని చెప్పి అయితే అందరూ యునానిమస్గా చెప్తున్నారు. కాబట్టి ఆ సినిమా కూడా ఒక హిట్ సినిమా జాబితాలో మనం ఈ ఏడాదిలో
2025లో చివరిలో వచ్చినటువంటి సినిమాల్లో ఛాంపియన్. ఇకపోతే దండోరా నెక్స్ట్. ఈ శివాజీ ఆ సినిమా ఈవెంట్లో చేసినటువంటి ఒక ఏదైతే చిన్న వ్యాఖ్య ఉందో, ఆ వ్యాఖ్య వల్ల ఆ సినిమాకి విపరీతమైనటువంటి ప్రమోషన్ రావడం మనం చూసాం. అఫ్కోర్స్ అంటే నెగిటివ్గా వచ్చిన ప్రమోషన్ వల్ల సినిమాకి పాజిటివ్ అవుతుందని మనం చెప్పం, కానీ ఆ సినిమాకైతే అలాగా ఆ వేదిక మీద దండోరా సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్లో శివాజీ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంది. అంటే రెండుగా విడిపోయి శివాజీని సమర్థించే వాళ్ళు, శివాజీని వ్యతిరేకించేవాళ్ళు. ఈ వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య కంటే కూడా రోజు రోజుకి సమర్థించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. సరే, ఏదేమైనా దండోరా సినిమా కూడా, అందులో నందు యాక్ట్ చేశాడు, నవదీప్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ఆ సినిమా కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. రెస్పాన్స్ కలెక్షన్స్ పరంగా కూడా బాగుందని చెప్పి వస్తుంది. అది మూడో సినిమా. తర్వాత ఈషా అని ఇప్పుడు బన్నీవాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేసినటువంటి సినిమా. మనకు నిర్మాతల మండలి అధ్యక్షుడైనటువంటి కేఎల్ దామోదర్ ప్రసాద్ దానికి సమర్పకుడిగా ఉన్నారు. ఆ సినిమా కూడా ఓపెనింగ్స్ చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత కొంత డ్రాప్ అయ్యి ఉండొచ్చు, కానీ ఓపెనింగ్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి. అయితే ఆ సినిమాని పనిగట్టుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు మా సినిమా మీద అని చెప్పి, దాని మీద అవసరమైతే మేము కఠిన చర్యలు కూడా తీసుకుంటాం అని చెప్పి కేఎల్ దామోదర్ ప్రసాద్ ఒక ప్రకటన కూడా జారీ చేయడం మనం చూసాము. అయితే ఒక చిన్న సినిమాగా వచ్చినటువంటి ఈ ఈషా సినిమా కూడా ఓపెనింగ్స్ తోటే మంచి, అంటే ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా అది కూడా ఈషా సినిమా కూడా బాగానే, అంటే ఈ 2025 చివరిలో వచ్చిన సినిమాల్లో బాగా మంచి వసూళ్ళు రాబట్టి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ఈషా సినిమాని మనం చెప్పుకోవాలి. ఇది కాకుండా ఇంకో సినిమా పతంగ్ అనే సినిమా వచ్చింది. దానికి కూడా ఆశ్చర్యకరంగా చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఒక వారం విడుదలైన సినిమాల్లో ఇన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ రావడం, పాజిటివ్ రెస్పాన్స్ రావడం, వసూళ్ళు కూడా బాగానే ఉండడం అనేది నాకు తెలిసి చాలా అరుదుగా జరుగుతుంటుంది. అంటే ఒకే వారం ఒక 5-6 సినిమాలు వచ్చి 5-6 సినిమాల్లో 5-6 సినిమాలకు కూడా పాజిటివ్ అన్నీ బాగానే ఉన్నాయి, ప్రతి సినిమా కూడా తీసిపారేయదగ్గది ఏమీ లేదు అని చెప్పే రేంజ్లో రిపోర్ట్ రావడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అలా అరుదుగా జరిగిన ఇదిగా 2025 చివరిలో వచ్చినటువంటి ఈ సినిమాలు దానికి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాయని మనం చెప్పాలి. సో మొత్తం మీద ఇప్పుడు మనకి ఇంకో 2-3 రోజుల్లో 2025లో మొత్తం డబ్బింగ్ సినిమాలు లేదంటే మరొకటి ఓటీటీ అన్నీ కలిపి ఎన్ని సినిమాలు వచ్చాయి, వాటిలో ఏ సినిమాలు విజయం సాధించాయి అనేది ఇప్పటికే మన దగ్గర ఒక క్లారిటీ ఉంది. అంటే డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఏంటి, బాగా ఎంటర్టైన్ చేసిన సినిమాలు ఏంటి, దాని మీద ఒక క్లారిటీ ఉంది. కాకపోతే ఇంకా క్లారిటీ రావాల్సింది ఏంటంటే టోటల్గా ఎన్ని సినిమాలు వచ్చాయి. 2024లో ఏకంగా 311 సినిమాలు రావడం ఒక పెద్ద న్యూస్గా మారింది. ఇంచుమించు 311 ఫిగర్ దాటకపోయినా కూడా ఇంచుమించు ఒక 275 నుంచి ఒక 300 సినిమాలు అయితే ఈ ఇయర్లో కూడా వచ్చే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క వారం 16-17 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు 2025లో కూడా ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా ఈ సినిమాలు ఎన్ని సినిమాలు టోటల్గా డబ్బింగ్ అన్నీ కలిపి ఎన్ని వచ్చాయి అనేది క్లారిటీ రావాల్సింది ఉంది. ఫర్దర్గా సినిమా రంగంలోకి రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమాల్లో ఏ సినిమాలు విజయాలు సాధించాయి, ఏ సినిమాలు చతికిలు పడ్డాయి, ఎందుకు ఇలా జరిగింది, ఏ సినిమాలకి బ్రేక్ ఈవెన్ వచ్చాయి, ఏ సినిమాలు తీవ్రంగా నష్టపరిచాయి ఏంటనేది కొంచెం కేస్ స్టడీ లాంటిది చేసి కనీసం ఒక మరీ ముందు నుంచి వెనక్కి వెళ్ళకపోయినా కనీసం ఒక 2-3 సంవత్సరాలు, 2023లో సినిమాల పరిస్థితి ఏంటి, 2024లో ఏంటి, 2025లో ఏంటిని ఒక 3-4 ఇయర్స్ అయితే కూలంకషంగా ఆ సినిమాల లిస్ట్ అది దగ్గర పెట్టుకొని ఏ తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఏంటి అని స్టడీ చేసి అప్పుడు మాత్రమే సినీ రంగ ప్రవేశం చేసే సాహసం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.